మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. కర్ణాటక కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీలో కేబినెట్ విస్తరణ తీవ్ర చిచ్చు రేపుతున్నాయి. ప్రధానంగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మంత్రి పదవులు దక్కని సిద్ధు వర్గ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కావాలనే సిద్ధరామయ్య వర్గానికి మంత్రివర్గంలో చోటు రాకుండా చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే కేబినెట్ లో చోటు దక్కనందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు యశ్వంతరయ్య గౌడ. ప్రధానంగా త్వరలో మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారని సమాచారం. ఇక పార్టీ నుండి వెళ్లేవారు వెళ్లవచ్చంటూ కూడా ముఖ్యమంత్రి డీకే చెప్పడం కొత్త చర్చకు దారితీసింది. అయితే రాజీనామాను నిమిషాల్లో ఆమోదిస్తానంటూ కూడా డీకే తాజాగా కామెంట్ చేశారు. పార్టీ ఉంటే మిగిలిన వారంతా అవే కూడా వస్తాయంటూ కూడా ఆయన ప్రకటన చేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత తాజాగా కేబినెట్ విస్తరణ కొత్త చిచ్చునే రేపినటువంటి పరిస్థితి. రీసెంట్ గా వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని, వచ్చే ఎన్నికల్లో తాను దూరంగా ఉంటానని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, అవినీతి రాజకీయాల దృష్ట్యా నేను దూరంగా ఉండబోతున్నారంటూ ఇప్పటికే సిద్ధు ప్రకటించిన తర్వాత కేబినెట్ విస్తరణలో డీకే శివకుమార్ వర్గానికి అగ్ర ప్రాధాన్యత ఇచ్చారు. సో సిద్ధరామయ్య వర్గానికి కనీసం ప్రాధాన్యత లేదు అంటూ కూడా ఎమ్మెల్యే పదవికి యశ్వంతరయ్య గౌడ రాజీనామా చేసినటువంటి సందర్భం. ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి లిస్టు పూర్తి స్థాయిలో గవర్నర్ లోక్ భవన్ కి వెళ్ళిన తర్వాత సో దాంట్లో సిద్ధు వర్గానికి ప్రాధాన్యత లేకపోవడం, మరోవైపు సిద్ధు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం, ఈ మొత్తం కొత్త చర్చకు దారితీసింది. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేసిన తర్వాత మరో 10 మంది ఎమ్మెల్యేలు త్వరలో రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి కొత్త చర్చ తెర మీదకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పార్టీ నుండి వెళ్లేవారు వెళ్ళవచ్చు అంటూ కీలకమైనటువంటి కామెంట్ చేయడం మాత్రం మరో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకు డీకే ఏమన్నారో ఒకసారి చూద్దాం. ಆಗಲೇ ಟೈಮ್ ಆಯ್ತು. ಎಲ್ಲರಿಗೂ 2 ವರ್ಷ ಅಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾವು ಹೇಳಿದ್ದು, ಮಂತ್ರಿಗಳಿಗೂ ಹೇಳಿದ್ದು ಅದನ್ನ ನಾವು ಮುಂಚಿತವಾಗಿ 2.5 ವರ್ಷ. ಈಗ ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾನು ರೆಸಿಗ್ನೇಷನ್ ಸಬ್ಮಿಟ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಬೋರ್ಡ್ ಕಾರ್ಪೊರೇಷನ್ಗೆ ಫಸ್ಟ್ ನಮ್ಮ ವರ್ಕರ್ಸ್ಗೆ ಹೇಳ್ತೀನಿ. ವರ್ಕರ್ಸ್ ಎಲ್ಲ ಫಸ್ಟ್ ಫಿಲ್ಅಪ್ ಮಾಡ್ತೀನಿ, ಆಮೇಲೆ MLAs ನ ಕರೆದು ಒಬ್ಬೊಬ್ಬರನ್ನೇ ಮಾತಾಡ್ತೀನಿ. మంత్రివర్గ విస్తరణ కర్ణాటక కాంగ్రెస్ లో కొత్త దుమారాన్ని లేపబోతుందా? పార్టీలో ఇప్పటికే ఉన్నటువంటి అంతర్గత విభేదాలను తారాస్థాయికి తీసుకుని వెళ్ళబోతుందా? పార్టీలో కేబినెట్ విస్తరణ పెట్టినటువంటి చిచ్చు ఎప్పటి వరకు చెలారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి అధిష్టానం ఓకే అన్న సిద్ధరామయ్య మాత్రం నో చెప్పడం వెనుక, ఆ సమావేశానికి, ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన గైర్హాజరు పైన కూడా కొత్త చర్చకు దారితీస్తుంటే తాజాగా ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామా బాట పట్టడం మాత్రం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆ ముసలాన్ని మరింత ముదిరేలా చేస్తుంది. అయితే మంత్రి పదవులు దక్కనటువంటి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధరామయ్యను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించడం, డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో డీకే కూడా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో, అంటే రానున్నటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ని బలోపేతంతో పాటుగా పార్టీలో తనదైనటువంటి పట్టు సాధించేందుకు డీకే శివకుమార్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు బాహాటకంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజీనామాలు కూడా బాట పడుతున్నారు. అయితే వెళ్లేవారు వెళ్ళొచ్చు, సో పార్టీ ఉంటేనే మనం అందరం ఉంటాం అనేటువంటి రీతిలో డీకే చెప్తున్నటువంటి తీరు, వారు ఒకవేళ రాజీనామా చేసిన నిమిషాల్లోనే ఆమోదిస్తాం అనేటువంటి రీతిలో ఆయన ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, కొత్త సంకేతాలు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి అనేటువంటి కొత్త చర్చకు కూడా దారితీస్తుంది. కర్ణాటక కాంగ్రెస్ లో అసంతృప్తులు తారాస్థాయి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని 19 మంది జాబితా ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో మాత్రం సిద్ధరామయ్య అసంతృప్తిగానే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో 19 మందికి సంబంధించినటువంటి లిస్టులో ఆయన వర్గం లేకపోవడం పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన ఆయన మద్దతుదారులు ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటుగా అధిష్టానాన్ని ఉద్దేశించి నేరుగా విమర్శలు గుప్పించడం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య రాకపోవడం, ఈ మొత్తం కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని పాటించే దిశగా ఆయన అడుగులు వేయడం కూడా కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే లోక్ భవన్ లో సోమవారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, పార్టీలో ఇప్పటి వరకు ముందుండి నడిపినటువంటి సిద్ధరామయ్య రాకపోవడం, ఆయన హాజరు కాకపోవడం ద్వారా అసంతృప్తిని అధిష్టానానికి బహిరంగంగా తెలియజేసినటువంటి సందర్భంగానే పరిగణించాలి. ఎందుకంటే సిద్ధరామయ్య పుట్టినరోజు కావడంతో నేను దానికి హాజరు కాలేకపోతున్నాను, 19 మంది మంత్రుల ఎంపిక ప్రక్రియలో కూడా తాను పాల్గొన్నాను అంటూ కూడా డీకే కొంతవరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వరుసగా ఎమ్మెల్యేల రాజీనామాల వెనకాల సిద్ధరామయ్య అసంతృప్తి కూడా ఉండి ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా మొదలవుతుంది. ఎందుకంటే కురబ వర్గానికి సంబంధించినటువంటి బైద్గి ఎమ్మెల్యే బసవరాజు, అదేవిధంగా
శివన్నన్తో పాటుగా ఎమ్మెల్సీ ఉమశ్రీ వీరిద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పైన సిద్ధరామయ్య అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొంతవరకు సహనంగా ఉండండి, పార్టీ మీకు అగ్రతాంబూలం ఇస్తుంది, ప్రాధాన్యత ఇస్తుంది, మీకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని కూడా పార్టీ కల్పిస్తుంది అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి సందర్భంతో పాటుగా అసంతృప్తి ఎమ్మెల్యేలు ఒకవేళ పార్టీని వదిలి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, వారి యొక్క రాజీనామాలు నిమిషాల్లోనే మేము ఆమోదిస్తామనేటువంటి రీతిలో ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు సిద్ధు వర్గానికి గట్టి షాక్గానే భావించాలి. రెండోది, మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మాత్రం యశ్వంతరాయ్ గౌడ, అదేవిధంగా బేలూరు గోపాలకృష్ణలు వీళ్ళిద్దరు కూడా రాజీనామా చేసిన తర్వాత డీకే ఈ ప్రకటన చేయడం, మరో 10 మంది రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి రీతిలో సాగుతున్నటువంటి చర్చ. అంటే ఎవరైనా రాజీనామా ఇస్తే నిమిషాల్లో మేము దాన్ని ఆమోదిస్తామంటూ ఆయన ప్రకటించినటువంటి తీరు మాత్రం సిద్ధు వర్గం ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతుంది అనేటువంటి కొత్త చర్చకు కూడా దారితీస్తుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలు సహనంగా ఉండాలి, మరి ముఖ్యంగా వ్యక్తుల భవిష్యత్తు కన్నా పార్టీ భవిష్యత్తు, పార్టీ ప్రయోజనాలు ముఖ్యమైనటువంటిది నేతలు గుర్తుంచుకోవాలి అనేటువంటి రీతిలో తాజాగా డీకే కామెంట్ చేశారు. మొత్తం మీద క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ లో మంత్రి పదవుల పంపకం, ఈ కొత్త చర్చ మాత్రం కర్ణాటక కాంగ్రెస్ లో ఉన్న బహిర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగల్చడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారింది. దీంతో పాటుగా మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి సిద్ధరామయ్య రాకపోవడం, తన వర్గానికి ప్రాధాన్యత కల్పించలేదు కాబట్టి నేను రాలేను అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నటువంటి సందర్భం, తాజాగా డీకే శివకుమార్ స్పందించి కఠినంగా మేము వ్యవహరించబోతున్నాం అనేటువంటి విధంగా ఆయన ఉండడం, ఈ మొత్తం కూడా ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి అస్త్రంగా మారేటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ లో 3 ప్రధానమైనటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదే విధంగా రాజీనామా బాట పడితే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఉండేటువంటి స్థిరత్వం పైన మరింత ప్రభావం పడేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చర్చకు, అంటే వరుసగా ఎమ్మెల్యేలు రాజీనామా తర్వాత సో పార్టీ స్థిరంగా ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉండడం పైన ఒక కొత్త చర్చ కూడా ప్రారంభమైంది. 2, హైకమాండ్ జోక్యం అనేటువంటి అంశం చాలా కీ రోల్ పోషించబోతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు మాత్రమే కాదు, సో ముఖ్యమంత్రికి తన టీంని ఏర్పాటు చేసుకునేటువంటి దిశగా అడుగులు వేయడంతో పాటుగా అసంతృప్తి జ్వాలలను ఎక్కడికక్కడ చల్లార్చి వారందరికీ కూడా కొంతవరకు మాట్లాడేటువంటి విధానం, సో సహనంగా ఉండేటువంటి విధానంలో అధిష్టానం జోక్యం సకాలంలో చేసుకోకపోవడం ఈ ముసలం మరింత ముదరడానికి కారణంగా మారుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంత్రి పదవులే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా సాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు కర్ణాటకలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇలాగ మంత్రి పదవుల కోసం, పదవుల పంపిణీ కోసం వీళ్ళు కొట్టుకుంటారు అనేటువంటి రీతిలో ప్రతిపక్షాలు ఇదే ఒక అస్త్రంగా బలమైనటువంటి సంకేతాలుగా ప్రజల్లోకి తీసుకొని వెళ్తే అది కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్న అభిప్రాయం. సాధారణంగా మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఆ ఎమ్మెల్యేను పిలవడం, కూర్చోబెట్టడం, మాట్లాడడం, అసంతృప్తిని తెలియజేయడం, లేదా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో అవకాశాలు కల్పిస్తామనేటువంటి రీతిలో ఒక భద్రతను, భరోసాను కల్పించాలి. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీరు పార్టీలో ఉంటే ఉండండి, లేకపోతే లేండి, వెళ్ళాలనుకునే వారు వెళ్ళిపోండి, మేము నిమిషాల్లో రాజీనామాను ఆమోదిస్తామనేటువంటి హెచ్చరిక చేయడం ఎమ్మెల్యేలు ఏ విధంగా రిసీవ్ చేసుకోబోతున్నారు అనే కొత్త చర్చ కూడా మొదలైంది. చూడాలి మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో ఈ ప్రకంపనలు ఎప్పటి వరకు చల్లారేటువంటి అవకాశం కనబడచ్చు. కేబినెట్ విస్తరణతో మొదలైనటువంటి ఇది రాజీనామాల బాట వరకు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మౌనం దాల్స్తూ కూడా తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మంత్రి పదవులు దక్కని సిద్ధు ఎమ్మెల్యేలు వరుసగా అసంతృప్తితో రాజీనామా చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చూడాలి కాంగ్రెస్ హైకమాండ్ ఈ టాస్క్ ను ఏ విధంగా పూర్తి చేయబోతుంది, ఏ విధంగా డీల్ చేయబోతున్నాం.